ఇక్కడైతే క్యారెట్ హల్వాకి అని చెప్పేసి నేను క్యారెట్కి ఉన్న అన్నిటికి కూడా తురుము తీసేస్తున్నాను అనమాట. తురుము తీసేసుకుంటే బాగుండు. అంటే భూమిలో పండేటివి కదా, మనకు మట్టి అంతా నీట్గా కడిగేసుకొని వాటిపైన చెక్కు అలా తీసేసుకోవాలి. ఫస్ట్ మనకు ఎంత కావాలి అంటే అంత ఒక హాఫ్ కిలో అయితే, నేనైతే ఇక్కడ హాఫ్ కిలోనేమో తీసుకున్నాను క్యారెట్ వచ్చేసేసి. సో మీకు ఒక హాఫ్ కిలో అయితే హాఫ్ కిలో, కిలో అయితే కిలో, అలా మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. అక్కడ ఇబ్బంది ఏం లేదనమాట. సో ఈరోజు మనతో క్యారెట్ హల్వా చేయడం ఒకసారి చూసేద్దాము. ఇంకా ఇక్కడైతే నేను చెప్పాను కదా, ఒక హాఫ్ కిలో క్యారెట్ అయితే తీసుకున్నాను. హాఫ్ కిలో క్యారెట్ తురుము అంతా కూడా తీసేస్తున్నాను అనమాట. మీరు ఇలాగ చక్కగా తీసేసుకోవచ్చు మొత్తం కూడా. క్యారెట్ హల్వా చేయడానికి ఈ క్యారెటే కాకుండా మనకి ఇంకో రకం కూడా క్యారెట్ ఉంటుందండి. అది సీజన్ బట్టి దొరుకుతుంది. యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఇప్పుడు నేను చాలాసార్లు చూసాను ఆ క్యారెట్ని. నేను కూడా అది తీసుకురావాలి అనుకున్నాను, కానీ బట్ నాకు అది దొరకలేదనమాట. ఏంటంటే మనకు కావాల్సినప్పుడు మన దగ్గర ఏది ఉండదు, మనకు వద్దు అనుకున్నప్పుడే మన దగ్గర అన్నీ ఉంటాయి. ఇదే కదా, ఏదైనా సరే అలాగా. అది లైఫ్ అయినా సరే, ఇంకోటైనా సరే, ఏదైనా సరే మనకు కావాలి అనుకున్నప్పుడు ఏది జరగదండి. కన్ఫామ్గా చెప్తాను నేను మాత్రం. అలా సన్న సన్నగా అయితే కట్ చేసి పెడతాను. ఫస్ట్ నేను కుక్కర్లో వేసి ఉడికిద్దాం అనుకుంటున్నాను ఎస్పెషల్ ఇప్పుడైతే. ఎందుకంటే నాకు చాలామంది ఇలా కూడా చేస్తారు. ఫస్ట్ అయితే నాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఇలా ఫస్ట్ కుక్కర్లో అయితే వేసి ఉడికిద్దామని అనుకుంటున్నాను బాగా. ఓకేనా. అన్నీ కట్ చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ముక్కలన్నిటిని కూడా కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లోనే ఎందుకు వేస్తున్నానంటే, మనము క్యారెట్ని చాలామంది కూడా ఏం చేస్తారంటే తురుము పట్టుకొని చేస్తారు కదా. సో తురుము పట్టుకోవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. తురుము పట్టుకొని అది అంతా బాగా ఉడికేసరికి టైం పడుతుంది కదా. సో అందుకని చెప్పేసి అంత టైం పట్టకుండా నేనైతే ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను అనమాట. కుక్కర్లో వేసి ఒక 2-3 విజిల్స్, చాలా ఎక్కువ అవసరం లేదు క్యారెట్కి. ఒక 2-3 విజిల్స్ వేసి వచ్చిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసేసి దీన్ని పొయ్యి మీద అయితే పెడతా. కొంచెం మాట కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ టెన్షన్గా దడదడగా వస్తుంది అనమాట. సో అదొక్కటైతే ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసేసి ఉడకనిచ్చేస్తాను. కొంచెమే వేసానండి, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే అవసరం లేదు ఎక్కువ వాటర్ కూడా మనకి. అయితే దీన్ని ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టేస్తా. ఈ లోపల నేనైతే మనకు కావాల్సినవన్నీ రెడీ చేస్తాను అనమాట. హాయ్, హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసేసుకోండి, ఓకేనా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, నేనైతే ఈరోజు క్యారెట్ హల్వా చేద్దామనేసి ఫిక్సింగ్ కావాలి, ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. లేట్ చేయకుండా మీరు చివరి వరకు వీడియో చూసి ఎలా ఉంది ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చాలా తగ్గిపోయాయి ఈ మధ్య. సో లేట్ చేయకుండా మనం అయితే వీళ్ళకైతే వెళ్ళిపోదాము. ఏమేమి చేయాలి ఏంటి అని చూసేద్దాం ఫస్ట్, ఓకేనా. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఓకే, ఎంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు రాదు. అదేంటో అండి, నాకు మాట్లాడడం రావటం లేదు. ఎంత
నేను వీడియో స్టార్ట్ చేయకముందు అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలని చాలా అనుకుంటాను. కానీ ఏమవుతుందంటే అసలు మాట్లాడడము వీడియో స్టార్ట్ చేశాక మర్చిపోతున్నాను, ప్రతిదీ మర్చిపోతున్నాను అనమాట. సో ఇది నా మైక్ అనుకుంటారేమో, నా మైక్ అయితే కాదు. సో చూడడానికి నా మైక్ లాగానే ఉంది కదా, సో నా మైక్ అయితే కాదనమాట. వీడియో స్టార్ట్ చేయకముందు అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి, అలా చెప్పాలి ఇలా చెప్పాలి, సబ్స్క్రైబర్స్కి నచ్చేటట్టు చెప్పాలి, వాళ్ళు నచ్చుతుంది కదా అని చాలా అనుకుంటాను. కానీ ఏంటో వీడియో స్టార్ట్ చేశాక మొత్తం మర్చిపోతాను. నాకు అదొక టెన్షన్ అనిపిస్తుంది అనమాట వీడియో స్టార్ట్ చేశాక. సో అందుకని సో మనమైతే నువ్వైతే వీడియో చూసేద్దాము లేట్ చేయకుండా. సో అంతకంటే ముందు కాఫీ తాగుతూ వీడియో స్టార్ట్ చేద్దాం అనేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే కాఫీ అయితే స్టార్ట్ చేశాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా చూసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా, ఓకేనా. ఇక్కడైతే నేనైతే పాలైతే పెట్టేశాను. మన పాలైతే తాగాయనమాట బాగా. అండ్ అలాగే ఇంకా అక్కడ వచ్చేసి కుక్కర్ పెట్టేశాను కదా, సో కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి. సో ఇంకా మనమైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము. సో కుక్కర్ అయితే ఇది 3వ విజిల్ అనమాట రావడం. 3 విజిల్స్ కంటే ఎక్కువ అవసరం లేదు, 3 విజిల్స్ వస్తే చాలు. నేను 3వ విజిల్ వచ్చే వరకు ఉంచాను అనమాట. ఒకవేళ క్యారెట్ గట్టిది అవ్వచ్చు లేకపోతే మెత్తది అవ్వచ్చు, అందుకని సంథింగ్ నేను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే పెట్టేశాను అక్కడ. సో ఇప్పుడైతే క్యారెట్ అయితే 3 విజిల్స్ వచ్చింది. నేనైతే గ్యాస్ అయితే కట్టేశాను. గ్యాస్ కట్టేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే మనం దీనికోసం పాలైతే కాచాము, కానీ దానికి కావాల్సినవి మనము రెడీ చేసుకుందాం. ఏంటి అంటే అది కూడా జీడిపప్పు, కిస్మిస్, ఈ రెండింటిని అయితే ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి వేసేసి వేడి చేసి కొంచెం డీప్ ఫ్రై చేస్తాను అన్నమాట. ఫస్ట్ అయితే రెండు కలిపి కావాలంటే రెండు కలిపి వేయించండి, లేదు విడివిడిగా అంటే విడివిడిగా వేయించవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇక్కడ రెండు కలిపే వేయించుదాం అనేసి అనుకుంటున్నాను. ఈ రెండు కలిపి వేయించుదామనే గ్యాప్లోనే మా స్వామి కాల్ చేసేసాడు అనమాట. ఈ రెండైతే విడివిడిగానే వేయించాల్సి వచ్చింది, విడివిడిగానే ఏం చేశాను కూడా. చక్కగా ఇప్పుడైతే కుక్కర్లో ఉన్న గాలి అంతా తీసేస్తున్నాను నేను. యాక్చువల్లీ గాలి పోయే వరకు ఉంచవచ్చు, బట్ నాకైతే అస్సలు టైం లేదనమాట. అందుకని నేను ఈ ప్రాసెస్ అంతా కూడా గబగబ చేసేస్తున్నాను అండి. ఇప్పుడే స్వామి కూడా కాల్ చేశాడు. ఇంకా ఈ వాటర్ అంతా వంచేస్తాను ఒక దాంట్లోకి నేను ఫస్ట్. తర్వాత జస్ట్ ఇలాగా చిన్న చిన్నగా ఎనుకుందామండి, ఎందుకంటే బాగా కాలుతుంటుంది కాబట్టి ఎవరు కూడా గట్టిగా ట్రై చేయొద్దు. చూసారు కదా, మనం తురుము పట్టుకునేటప్పుడు ఇలా ఈజీ చేసుకోవచ్చు పప్పు గుత్తితోటి. మనము క్యారెట్ హల్వా అయితే తురుము పట్టుకొని దానికి చాలా టైం అక్కడ అయిపోతుంది. సో మనకు అంత అవసరం కూడా లేదు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే చేశాను. ఇప్పుడు క్యారెట్ అంతటిని కూడా మొత్తము స్మాష్ చేసేసాను. మనకు తురుము పట్టుకున్నట్టే కనిపిస్తుంది కదా. సో మొత్తం అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. చూసారా నేను ఎంత క్యారెట్ వేసాను, ఇది ఎంత వచ్చిందో మీకే అర్థమవుతుంది నాకు తెలిసి. ఇంకా అలాగా సో ఇందులో అయితే ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చక్కెర వేద్దాం. ఇది ఫస్ట్ సిమ్లో పెట్టేద్దాం గ్యాస్. సో ఇదంతా కూడా ఇప్పటి నుంచి సిమ్లో పెట్టేసి చేసుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టాను కదా, నేనైతే ఈ గిన్నెతోటి క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే
కొన్ని క్యారెట్స్ తీపి ఉంటాయి, కొన్ని క్యారెట్లు తీపి ఉండవు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా నేను షుగర్ కూడా తగ్గించానండి. ఎస్పెషల్లీ మనకు ఇందులో ఖచ్చితంగా కొన్ని క్యారెట్స్ తీపి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకవేళ ఎక్కువ స్వీట్ అయినా మనం తినలేము, అది మీ అందరికి కూడా తెలుసు. ఇంకా అలాగనమాట. సో మనం ఇక్కడ అంతా కూడా సిమ్లో పెట్టి కరిగిస్తే ఫస్ట్ అయితే చక్కెర అయితే కరుగుతుంది బాగా. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లోనే చేస్తున్నానండి. ఎందుకంటే నా దగ్గర ఒకటి మంచిగా ప్యాన్ అంటూ ఏం లేదు, మందం ప్యాను, అందుకని చెప్పేసి ఇదంతా కూడా నేను కుక్కర్లోనే చేస్తున్నాను. ఒకవేళ మధ్యలో మనకి ఏమైనా లావుగా క్యారెట్ ముక్కలు అలాంటివి కనిపిస్తే కనుక ఇలా గట్టిగా స్పూన్ తోటి ఇలా ప్రెస్ చేసినట్టయితే కనుక మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం చిటికెడు అంటే నేను చిటికెడు అనమాట, ఎక్కువ కూడా తీసుకోవట్లేదు. యాలకుల పొడి తీసుకుంటున్నాను. కొంచెం మరీ స్వీట్ అనిపించకూడదు కదా, సో అందుకనేసి కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నా. అలా అని ఎక్కువ కూడా చాలామంది ఒకవేళ యాలకుల ఫ్లేవర్ వస్తే తినలేరేమో, దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. లేదు తింటామంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కానీ యాలకుల పొడి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అనమాట తినడానికి కూడా. మనం ఇప్పుడు స్వాములకు చేసేది కాబట్టి స్వీట్నెస్ అయితే నేనైతే చూడడం లేదు. మీరు మామూలుగా చేసుకునేమంటే స్వీట్నెస్ చూసి ఒకసారి చక్కెర అవి సరిపోకపోతే మళ్ళీ మీకు తగిన క్వాంటిటీ వేసుకోండి. నాకైతే ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదని నా అభిప్రాయం. ఒక 2-3 మినిట్స్ నేనైతే దీన్ని ఇలాగే పెట్టేస్తాను అనమాట. ఇందులోకి అయితే ఇప్పుడు నేను కాచిన పాలు ఉన్నాయి కదా, సో ఆ పాలు అయితే వేస్తున్నాను అనమాట. నేనైతే పాలల్లో అసలు ఏమంటే నీళ్ళు కూడా పోయలేదండి, నీళ్ళు పోయకుండానే గట్టి పాలతోటే చేస్తున్నాను. తగినన్ని పాలు తీసుకున్నాము. నేనైతే ఎక్కువ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతామని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను నేను. చిన్నప్పుడు ఎప్పుడో మా ఫ్రెండ్ చేసింది, ముస్లిమ్స్ అమ్మాయి అనమాట, ఫాతిమా అనేసి తన పేరు. తను నాతో పాటు 10th వరకు కూడా చదవలేదు, మ్యాక్సిమం 10th 9th 8th అక్కడే స్టాప్ అయింది. తను చేసింది ఒకసారి నాకు పెట్టింది. అప్పటి నుంచి నాకు క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడు చేసుకొని తినలేదు. ఫస్ట్ టైం నేను స్వామి కోసం అనేసి చేస్తున్నాను ఈరోజు క్యారెట్ హల్వా కూడా. ఎందుకు అంటే నాకు ఇష్టమైన స్వీట్లో ఫస్ట్ ఇదొకటి, డబుల్ మీఠా స్వీట్. ఈ రెండంటే నాకు చాలా ఇష్టం అనమాట. డబుల్ మీఠా స్వీట్ ట్రై చేసాను, ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఒకళ్ళు కలిసిన ప్రతిసారి నాకు గుర్తు చేసుకున్నాను, నాకు తను ఆ స్వీట్ టేస్ట్ చూపించింది తను అనమాట. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తే క్యారెట్ హల్వా పెట్టారంటే ఇంకొంచెం అడిగి మరీ పెట్టించుకొని తింటాను నేను. ఎస్పెషల్లీ ఏంటంటే మా స్వామి అయితే తను పెట్టింది కూడా నాకే పెడతాడనమాట. అంత ఇష్టం నాకు ఈ క్యారెట్ హల్వా అంటే, చాలా ఇష్టం. అదేంటి నేను స్వీట్ కూడా చాలా తింటానండి. మా ఇంట్లో మా స్వామి తిండు, మా అత్తయ్య తిండు, మా మామయ్య తిండు, కానీ నేను మాత్రం స్వీట్ పిచ్చిగా తినేస్తా. ఎలా అంటే ఇంకా వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు కూడా నాకే వస్తుంది కదా అని ఒక ఆశ ఉంటుంది అనమాట. అంత ఇష్టం నాకు స్వీట్ కూడా, అంటే చాలా ఇష్టం స్వీట్ అంటే. ఫస్ట్ నా క్యారెట్ హల్వా కూడా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం దీనిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్. సో ఇక్కడైతే మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా 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 ఇష్టం నాకు క్యారెట్ హల్వా అంటే. సో ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా ఎలా ఉంది ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా కూడా. అండ్ మనము తురుము పట్టుకునే కంటే ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అనిపించింది నాకైతే. ఎవరికైనా ఇలా నచ్చితే కనుక డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పైన అయితే నేను జీడిపప్పు అండ్ కిష్మిస్ అవి వేస్తున్నాను. జీడిపప్పు అయితే కొంచెం రోస్ట్గా వేగింది. అప్పుడే నాకు స్వామి కాల్ చేశారని చెప్పాను కదా, సో అప్పుడు మర్చిపోయాను ఫోన్ మాట్లాడి
మాట్లాడుతూ. అందుకే కొంచెం రోస్ట్గా అంటే అస్సలు మాడలేదండి, మళ్ళీ మాడింది అనుకుంటారేమో. ఇంక అస్సలు మాట్లాడలేదు, జస్ట్ రోస్ట్ అయింది అంతే. ఓకే, సో ఐ హోప్ యూ అండి మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు